ప్రస్తుతం మన మధ్య ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ గారు అవినీతి చేశారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. దీనిపై మీ మాటలు ఏం చెప్తారు? నేను చాలా సందర్భాల్లో చెప్పానమ్మా, ఆరోపణ అనేది ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భావస్వేచ్ఛకి మనం అర్హులం కాబట్టి ఆ భావస్వేచ్ఛను వ్యక్తీకరించేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అని చెప్పి అనుకుంటాం. కానీ బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు రుజువు, సాక్ష్యం కావాలి, ఆధారం ఉండాలి. నిన్నగాక మొన్న నేను ఎక్కడో టీవీలో చూశాను, నాని గారు ఆర్టీఐ కింద అప్లై చేసామని చెప్పి. అంటే నీకు ఇప్పటివరకు సమాచారం లేదు కదా, నువ్వు ఆరోపణ చేసావు అంటే ఆరోపణకు ఒక బేస్ లేదు కదా. నేను ఆర్టీఐ కింద అప్లై చేశానని చెప్పి ఆయన స్వయంగా ఆయన చెప్తా ఉన్నాడు, పేపర్లో కూడా వచ్చింది. అంటే మీ దగ్గర ఏ సమాచారం లేకుండా, ఎవరెవరికి వచ్చిందో తెలియకుండా, ఏ ప్రాతిపదిక మీద వచ్చిందో తెలియకుండా మీరు జస్ట్ ఒక ఆరోపణ చేసినంత మాత్రాన మీరు ఒక అతని పేరు కూడా చెప్పారు మొన్న, ఫస్ట్ వచ్చిన వాడికి డిఎస్సి ఫస్ట్ వచ్చిన వాడికి ఇవ్వలేదు అని చెప్పి. వెరిఫికేషన్ రాకపోతే ఉద్యోగం ఎట్టిస్తారు? మీకు ఫస్ట్ వచ్చింది, పబ్లిక్ డొమైన్లో పెట్టారు, ఎవరెవరికి ఏమొచ్చినాయో పబ్లిక్ డొమైన్లో పెట్టాము, పబ్లిక్ డొమైన్లో పెట్టారు స్పోర్ట్స్ కోటా కూడా, ఏ ఈవెంట్స్లో ఏమేమి వచ్చినాయని చెప్పి. అవన్నీ కూడా ఉన్నా కూడా నీకు 150 రోజుల్లో కంప్లీట్గా ఎప్పుడు కూడా చేయనటువంటి సాహసం చేసి అంత పెద్ద ఎత్తున ఎలాంటి ఒక్క ఆరోపణ కూడా లేకుండా అన్ని కోర్టులో గెలిచి, కోర్టులో కూడా దాదాపు అనేక మంది కోర్టుకు వెళ్ళినా కూడా అన్నింటినీ కూడా క్లోజ్ చేసి మనం ఉద్యోగాలు ఇస్తే దాన్ని అప్రిషియేట్ చేయటం రాకపోతే ఎట్లా? మీరు చేయలేకపోయారు. 5 సంవత్సరాల్లో మీరు డిఎస్సి పెడతామని చెప్పారు. ఎన్నికల ముందు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక డిఎస్సి ప్రకటించి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి అడ్డం పెట్టుకొని, తడికి అడ్డం పెట్టుకొని మీరు వ్యవహరించినటువంటి మీకు అర్హత ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలానే ఈ రోజున టీడీపీ వచ్చేసేసి 2 సంవత్సరాలు అయిందని చెప్పి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీనిపై మీరు ఏమంటారు? 11 సీట్లు గెలిచినటువంటి పార్టీ ఈ రోజున 2 సంవత్సరాల్లోనే మా మీద ఆరోపణలు చేయటానికి, భ్రమలు కల్పించడానికి, అసత్య ప్రచారానికి నాంది పలకటానికి మేము 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. తిరగండి, ఎందుకు ఎట్లా తిరిగి ఏం మాట్లాడతారు? తిరగండి. మీరు పెన్షన్ 4,000 ఇస్తున్నామని తిరుగుతారా? లేకపోతే 6,000 రూపాయలు అంగవైకల్యుల వారికి 6,000 ఇచ్చామని తిరుగుతారా? లేదా 10,000 ఇచ్చామని తిరుగుతారా? 15,000? ఎప్పుడైనా మీ చరిత్రలో ఈ రాష్ట్రంలోనే కాదు, సంక్షేమ పథకాలను అమలు చేయటం అనేది, సంక్షేమానికి అంబాసిడర్ ఎవరయ్యంటే తెలుగుదేశం పార్టీ. బిఫోర్ 1983, ఆఫ్టర్ 1983 ఏ రకమైనటువంటి మార్పుకి సంకేతం పలికాము అంటే ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్స్ ఇవన్నీ నేను చెప్పేది. తెలుగుదేశం ఆవిర్భవించక ముందున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానానికి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీఆర్ రెజ్యూమ్లో కానీ, చంద్రబాబు నాయుడు గారి రెజ్యూమ్లో కానీ, ఇవాళ లోకేష్ గారు, ఈ ముగ్గురు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి నాయకత్వంలో కానీ, ఇవాళ మనం జరుగుతున్నటువంటి అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఇవాళ రాజకీయ పరివర్తన, రాజకీయానికి ఒక కొత్త నిర్దేశం, మార్గదర్శకత్వం మిగతా రాజకీయ పార్టీలకి ఈ రాష్ట్రం నుంచే జరిగింది. గతంలో కానీ ఇప్పుడు కూడా అదే జరగబోతూ ఉంది. సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని, సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్రంగా, అంతేకాకుండా ఎందుట్లో చూసినా, ఏ ఇష్యూలో చూసినా పాలనలో ట్రాన్స్పరెన్సీ, అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఏ రకంగా 1994కు ముందల 94 to 2004 మధ్యలో సుదీర్ఘకాలం ఈ భారతదేశాన్ని ఒక మహిళ పరిపాలించింది, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె చేయలేనటువంటి పని, సమాజంలో సగభాగమైనటువంటి మహిళల కోసం ఎవరూ చేయనటువంటి ఆలోచన దీపం పథకం. నేనేదో ఇది నా కోసం చెప్పుకోవట్లా. హూ డిడ్ ఇట్? లేకపోతే ఈ సర్వీస్ సెక్టర్ని ఈ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? కంబైన్డ్ స్టేట్లో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు?
లేకపోతే ఎక్కడైనా సరే ఒక డెడికేటెడ్గా కమిట్మెంట్గా టువర్డ్స్ ద సొసైటీ, ఫర్ ద సొసైటీ, బై ద సొసైటీ, టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురు మధ్యలో రాజకీయం చేయడం అనేది తెలుగుదేశం ఆవిర్భించిన తర్వాత జరిగినటువంటి పరిణామం. వాళ్ళు ఆ రకంగా ఈ రోజున ఈ 2 ఏళ్ళు కూడా మనం చేసినటువంటి కార్యక్రమాలు, పోలవరాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం, డెడికేట్ చేయబోతున్నాం 2027కి. ఏ అయితే మనకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఇచ్చాపురం నుంచి తడ వరకు ఏ అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వంశధార దగ్గర నుంచి, నాగావాళ్ళ దగ్గర నుంచి, ఇక్కడ గాలినగిరి వరకు కూడా అన్నిటినీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి వెలుగొండ ప్రాజెక్టు ఏమి చేయకుండా జాతికి అంకితం చేసావు. నీలాగా మోసం చేయటం మాకు రాదు. ఏదైతే చేయగలమో, ఏదైతే చేశామో అది చెప్తూ ఉన్నాం, ఏదైతే చేయగలమో అది చేస్తామని చెప్తా ఉన్నాం. ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఏమి చేయలేదని చెప్పుకోవడానికి ఏంటి, నువ్వు చెప్పాల్సింది ఏం చెప్పాలనుకుంటున్నావు? 18 ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలకు నువ్వు అందరికీ డబ్బులు ఇస్తా ఉన్నావు కదా అనేది ఒకటి నువ్వు చెప్పదలుచుకున్నావు. ఇంకా నీ దగ్గర ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు. ఎస్, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవాళ నువ్వు ఓపీఎస్ సిపిఎస్ గురించి నేను మాట్లాడితే నీకు అసలు నోట్లోంచి మాట కూడా రాదు. అన్ని అబద్ధాలు చెప్పావు, అసలు వీధి వీధికి చెప్పావు. ఓపీఎస్ నేను అమలు చేస్తాను, రాగానే నేను అమలు చేస్తాను. నువ్వు ఏది అమలు చేసావు? రాగానే అవినీతిని అమలు చేసావు, అన్యాయానికి నాంది పలికావు, అక్రమాలను పోషించావు, అగాధాలను సృష్టించావు, అనాథగా రాష్ట్రాన్ని మార్చావు. ఎందుకంటే నేనేం చెప్పలేను.